పట్టుకరా. నువ్వు ఇక్కడ కూర్చో తల్లి. మన స్వాతికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్విజ్ లోనే కదా, అదేదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తున్నారేంటి? ఏంటే ఒలింపిక్సా? నా కూతురు నేను చదవలేని MBBS చదివి డాక్టర్ కావాలి, అదే తన జీవితంలో గోల్. ఏ చిట్టి తల్లి? సరే గాని ముందు ఈ స్వీట్స్ తినండి. ఒసై పిచ్చిదానా, ఆ స్వీట్స్ మనం తినడానికి కాదు, అందరికీ పంచిపెట్టు. ఇంత చిన్నదానికే అంత హడావిడి చేయాలా? చిన్నదండి చిన్నది. నా కూతురి విషయంలో ఏది చిన్నది కాదు. స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురు ఫస్ట్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. ఆ స్వీట్స్ ఇటు పట్టుకరా. అబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి తండ్రి కూతుర్ల చేదస్తం మరీ ఎక్కువైపోతుంది. డాడీ, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. స్కూల్ ఫస్ట్? నా బంగారు తల్లి, నా బంగారు తల్లి స్కూల్లో ఫస్ట్. ఏమే చూస్తున్నావు? వెళ్ళి తొందరగా దిష్టి తీయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. ఏమే, మన చుట్టాలందరికీ ఫోన్ చేసి భోజనానికి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? నా కూతురు స్కూల్లో ఫస్ట్ వచ్చింది. భోజనాలు పెట్టకూడదా? సరేనండి. ఏంట్రా రమేష్, రారా కూర్చో. పాస్ అవ్వడం ఏంట్రా స్కూల్లో ఫస్ట్ వస్తేను? అవునా, సూపర్ తల్లి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నా? ఏం చేయడం ఏంట్రా, అమ్మాయి డాక్టర్ అవుతుంది. ఖచ్చితంగా డాక్టరే, నీకు తెలుసు కదరా. అదేంట్రా, అమ్మాయికి ఏం చదవాలో ఏం చదవకూడదో కనుక్కోవా? అది చిన్న పిల్లరా, తనకు ఏం చదవాలో ఏం చదవకూడదో కూడా తెలియదు. తనను చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది కదరా. ఎందుకైనా మంచిది ఒకసారి అడిగి చూడు. నా కూతుర్ని ఏం చేయాలో ఏం చేయకూడదో నా ఇష్టం. మధ్యలో నీవు చేసే సలహాలు ఎందుకురా? ఏదో ఫ్రెండ్ అని చూస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఒరే, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవారా? మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదురా. వాళ్ళు ఎటు కాకుండా పోతారు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళురా పో. ఒరే, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవా? స్వాతి, స్వాతి, ఆగండి, అంత కోపం ఎందుకు? నువ్వు ఆగు. స్వాతి, నీకేం చదవాలని ఉంది? అది ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. MBBS చదవాలని ఉన్నది డాడీ. అలా చెప్పు. మరి వాడు ఉన్నప్పుడు చెప్పవే. ఏమే, ఆ పరమేశ్వర గారి కూతురు MBBS లో మంచి ర్యాంక్ తెచ్చుకుందంట. ఏ కాలేజ్లో చదివిందో కనుక్కో, మనం కూడా అదే కాలేజ్లో చేర్పిద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, వాళ్ళు హైదరాబాద్లో చదివించారంట. ఓకే, అయితే మనం కూడా అదే కాలేజ్లో చేర్పిద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, హైదరాబాద్కు వెళ్ళను డాడీ, ఇక్కడే సిద్దిపేటలో చదువుకుంటాను డాడీ. ప్లీజ్ డాడీ, వెళ్ళను డాడీ. ఇక్కడ ఎలా చెప్తారో ఏమో, అక్కడ బాగా చెప్తారంట. నువ్వు ఖచ్చితంగా డాక్టర్ కావాలి, అక్కడికే వెళ్ళాలి. డాడీ ప్లీజ్ డాడీ, వెళ్ళను డాడీ. చెప్తుంటే వినవా? రూమ్లోకి వెళ్ళి పడుకోపో. రేపు ఉదయం మనం హైదరాబాద్కు వెళ్తున్నాం, అంతే, ఇది ఫిక్స్. ఏమే, దీన్ని తీసుకువెళ్ళు. నేను ఆ పరమేశ్వర గారితో మాట్లాడి వస్తాను. లక్ష్మి, ఏంటండి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మన అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? నన్ను అడగడం ఎందుకు, దాన్నే అడగండి. స్వాతి, డాడీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? అది గులుక్కోకు, గట్టిగా మాట్లాడు. 250 డాడీ. 250నా? 250 అంటే ఇది నిజమే చెప్తుందా? నిజమేనండి, ఫిజిక్స్ లో ఒక్క మార్క్ తో పాస్ అయింది. ఈ మార్కులేంటి, జస్ట్ పాస్ అవ్వడం ఏంటి? చీచి. డాడీ, నాకు బైపీసీ నచ్చడం లేదు. నాకు డాక్టర్ కావాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. మరేమవుతావు? ఆర్టిస్ట్ అవుతాను డాడీ. ఆర్టిస్ట్ అవుతావా? ఆర్టిస్ట్ ఏం చేస్తావు? నువ్వు పుట్టిన
అంటావా? చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు ఖచ్చితంగా డాక్టర్ కావాలి. లేకపోతే నిన్ను నా చేతులతో చంపేస్తారా? మరి ఏం చేయమంటావే? నేను కన్న కలలన్నీ కళ్ళ ముందే ఆవిరైపోతుంటే. డాడీ అలా ఉండకు డాడీ, నాతో మాట్లాడు డాడీ. నాతో మాట్లాడకు. నీ ముఖం చూడాలంటేనే. అమ్మా అమ్మా, నేను నాన్న కోరుకున్నట్లుగానే ఎంబీబీఎస్లో సీటు సాధించి మీ పేరు నిలబెడతాను. ప్లీజ్ అమ్మా, నాన్నకు నాతో మాట్లాడమని చెప్పమ్మా. చెప్తా. మీ నాన్న కోరుకున్నట్లుగా నువ్వు ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా చెప్తా. ఏమే ఊరికి వెళ్ళడం లేదా? ఎందుకు ఏడుస్తున్నావే? నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు గీత. దానికే ఇంత బాధపడాలా? ర్యాంక్ రాకపోతే ఇంతలా ఏడవాలా? నెక్స్ట్ ఇయర్ రాసి ర్యాంకు సాధించగలవు, ఏడవకు. మీ ఇంట్లో ఒప్పుకున్నంత ఈజీగా మా ఇంట్లో ఒప్పుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడడం లేదు. ఈ విషయం తెలిస్తే నన్ను చంపి ఆయన కూడా చనిపోతారే. అలా ఏం జరగదులే. వెయిటింగ్ పాస్ట్ యూ. నేను వెళ్తున్నానే. నేను వెళ్ళొస్తానే. అమ్మా స్వాతి, స్వాతి. అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు పెట్టిన లక్ష్యం తను సాధించలేకపోయింది. మీ అంత గట్టిగా ఆమె గుండె ఉండలేకపోయింది, అందుకే ఇలా చేసింది. మేడం. అవునండి, ఇంతసేపు మీరు కావాలనుకున్న డాక్టర్ తను కావాలనుకున్నారు. కానీ తనకేం కావాలో ఒక్కసారి ఆయన ఆలోచించారా? మీరే కాదు, లేదు, వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యాడు, వీళ్ళ కూతురు మంచి ర్యాంక్ వచ్చిందని ఆలోచించారు. కానీ మీ కూతురు ఎక్కడ ఉంటే ఆనందంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? మీరే కాదు, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గొప్పగా ఊహించుకొని అందరూ మీలాగే చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అందుకే మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అవి ఆగాలంటే మారాల్సింది చదువు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. తల్లిదండ్రులైనా మీరే మారాలి.